ఎటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఫాలో అవుతారు? లైక్ ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. డెఫినెట్లీ 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ మేడం. ఓకే. ఇంజనీరింగ్ అనేది మా యూనివర్సిటీ కాదు, ఏ యూనివర్సిటీలో అయినా కానీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ గిన లేకుంటే మాత్రము హీ వోంట్ బి అన్ ఇంజనీర్. విల్ నాట్ ఫిట్ ఫర్ ఇంజనీర్ అనమాట. ప్రాక్టికల్ చేయాలి, ల్యాబ్స్లో ఉండాలి, ఇండస్ట్రియల్ కొలాబరేషన్కి వెళ్ళాలి. సో ఈ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడే తనకు డెఫినెట్గా అనేది ప్లేస్మెంట్ ఈజీ అవుతుంది. దెన్ హీ విల్ బి గుడ్ ఇంజనీర్ అనమాట. లేకపోతే నామకవాస ఇంజనీరింగ్ చేశాడు, తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ అమీర్పేట అని చెప్పేసి అక్కడ ఇక్కడ తిరిగాడు, మళ్ళీ 2-3 years ఏం చేయాలో వాళ్ళకే అర్థం కాదు. తర్వాత ఇంకోటి టైం వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్. ఇంకోటి ఎవడో ఏమంటాడు, బ్యాంక్ కోచింగ్ బాగుంటుంది, బ్యాంక్ కోచింగ్ వెళ్దామంటాడు. మళ్ళీ అక్కడ నుంచి బ్యాంక్ కోచింగ్ నింజాలకో ఎక్కడికో వెళ్తాడు. తర్వాత అక్కడ ఇంకొకటి ఎవడు ఉంటాడు, ఒకడు IAS IPS చేద్దామని అంటాడు. సో ఇవేంటి ఏంటంటే డైవర్షన్స్ అయిపోతుంటాయి. టైం వేస్ట్ కాదు. ఫస్ట్ స్టూడెంట్ కూడా ఏంటంటే ఎక్కడ ఎవరిని నమ్మాలో అర్థం కాదు, వాడికి అర్థం కాదు నిజంగా ఏంటి నేను ఇంజనీరింగ్ చేశాను నాకు ఏంటి అని చెప్పేసి. సో ఆ అబ్నార్మాలిటీస్ కానీ ఆ కన్ఫ్యూజన్స్ కానీ మా యూనివర్సిటీలో వచ్చేంత వరకు కొంచెం క్లారిటీ వస్తుంది మేడం. ఓకే.